మకర రాశి వారికి 11వ తారీఖు ఫిబ్రవరి నెల 2025 నుండి 20వ తారీఖు ఫిబ్రవరి నెల 2025 వరకు ఈ 10 రోజులు గోచార ఫలితం ఏ విధంగా ఉంటుందో సశాస్త్రీయమైనటువంటి పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మకర రాశి వారికి అంటే మకర రాశిలోనికి ఏ నక్షత్రాల వారు ఈ మకర రాశికి సంబంధించిన వారు అవుతారు అనే ప్రయత్నం తెలుసుకున్నట్టయితే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, అలాగే శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు, ఈ 9 పాదాలు కలిసి మకర రాశిలోనికి సంబంధించిన వారు అవుతారు. కాబట్టి ఇక్కడ మకర రాశి వారికి చెప్పాలి అన్నట్టయితే 1, 2 స్థానాలలో రవి యొక్క సంచారం జరుగుతోంది. జన్మంలో 2 రోజుల పాటు సంచారం జరుగుతోంది. అలాగే ద్వితీయ స్థానంలో 8 రోజుల సంచారం జరుగుతున్నది. అయితే ఈ రవి జన్మంలో కానీ ద్వితీయంలో కానీ శుభ ఫలితములను ఇవ్వజాలరు. ఆరోగ్యరీత్యా ఇబ్బంది కొంచెం కలిగించే అవకాశం ఉంటుంది. ధనాదాయం తగ్గుతుంది. కుటుంబంలో పరిస్థితి కొంచెం అంత అనుకూలంగా ఉండకపోవటము, వాక్కులో కొంచెం కఠినత్వం, ఇలాంటివన్నీ జరిగేటువంటి అవకాశం మనకి ద్వితీయ స్థానం జన్మస్థానాల్లో సంచరించే కాలం జరుగుతుంది. ఇకపోతే శని భగవానుడు కూడా ద్వితీయంలో సంచరిస్తూ ఉన్నారు. అంటే ద్వితీయంలో అంటే ఏలినాటి శని అని అర్థం చేసుకోవాలి. ఏలినాటి శని సంచారం వల్ల మనకు తెలుసున్నదే కదండి, కష్టాలే ఉంటాయని తెలుసు కదా, 7.5 అంటారు ఇక్కడ. అంచేత ఇక్కడ శుభప్రదమైనటువంటి ఫలితాలను శని భగవానుడు ఇవ్వడు. ఇకపోతే ద్వితీయ స్థానంలో బుధని యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే మంచి సత్ఫలితాలు ఇస్తారు. ఆయన ఏంటంటే కుటుంబ స్థానంలో కాబట్టి కుటుంబంలో ఆహ్లాదకరమైన పరిస్థితి కల్పించడానికి ఆయన ప్రయత్నం చేస్తారు. అలాగే ధనాదాయం పెరుగుతుంది, మాటలో సౌమ్యత ఉంటుంది. ఎప్పుడు కూడా నవగ్రహాలలో బుధుని యొక్క మాట ఎప్పుడూ సౌమ్యంగానే ఉంటుంది, ప్రవర్తన కానీ. ఎందుకంటే ఆయన పేరే సౌమ్యుడు సంస్కృతంలో. కాబట్టి ఆయన చాలా తెలివిగా మాట్లాడుతూ ఉంటారు. కోపం తక్కువ, అసలు శత్రువే లేరండి. ఒక గ్రహానికి ఒక గ్రహం కొన్ని శత్రుత్వాలు మిత్రత్వాలు ఉంటాయి. అటువంటివి ఏమీ లేని గ్రహం ఏదైనా ఉందంటే ఒక బుధుడు మాత్రమే. అందుచేత ఆయన కొంచెం అనుకూలమైన పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి ఈ రవి వలన శని వలన వస్తూ ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులకి ఆయన స్పీడ్ బ్రేకర్ లాగా పనిచేసి కొంత ఆయన మనని రక్షిస్తూ ఉంటారు ఈ మకర రాశి వారిని. ఇకపోతే తృతీయంలో రాహువు మంచి ఫలితాలు ఇస్తారండి. అందరు సహాయ సహకారాలు అందుతాయి. అలాగే అన్ని విషయాల్లో కూడా మీరు ముందుకెళ్ళడానికి మనసా వాచా కర్మణ అన్ని చోట్ల అంటే ఉద్యోగ స్థలంలో, వ్యాపార స్థలంలో, ఇంటి చుట్టుపక్కల అందరూ సహకరిస్తారు. అదేవిధంగా శుక్రుని యొక్క సంచారం కూడా ఇక్కడ తృతీయ స్థానంలో జరుగుతోంది. తృతీయ స్థానంలో శుక్రుడు కూడా అందరి సహాయ సహకారాలు అందించడంతో పాటుగా ఇక్కడ మీకు వీరికి ఈ శుక్రుడికి సంబంధించినటువంటి ఈ లలిత కళల్లో మీకు ప్రవేశం ఉన్న, ప్రావీణ్యం ఉన్న అంచేత ఆయన కూడా మీకు మంచి సహాయ సహకారాలు అందిస్తుంటారు. వారు ఒక స్టెప్ మీదకి ఎక్కడానికి అవకాశం ఉంటుంది. అలాగే సినీ రంగంలో వారికి, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, ఇదేంటి అంటే సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి అనుకూలమైన కాలంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా శుక్రుడు భగవానుడు అనుకూలమైన పరిస్థితులు ఇస్తూ ఉన్నారు. ఇక్కడ 3వ స్థానంలో ఉన్నటువంటిది. ఇకపోతే గురువు కనుక తీసుకున్నట్టయితే 5వ స్థానంలో సంచారం చేస్తున్నారు. 5వ స్థానంలో గురువు అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటారు. అక్కడ పిల్లలు బాగుంటారు, సంసారం బాగుంటుంది, ఆదాయం పెరుగుతుంది, బుద్ధి మంచిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది మనసంతా. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఇక్కడ మనకి గురువు వల్ల లభిస్తూ ఉన్నాయి. ఇకపోతే కుజుడిని కూడా అక్కడే చెప్పుకోవాలి. కుజుడు 5వ స్థానంలో పెద్ద ఫలితాలు ఏమి ఇవ్వజాలరండి. దీనికి ఇక్కడ 5వ స్థానంలో ఉండటం వల్ల పిల్లలు కొంచెం ఆటల మీద శ్రద్ధ పెట్టడం, చదువు మీద తగ్గడం, ఇట్లా దెబ్బలు తగిలించుకోవటం, ఇట్లాంటి ఇబ్బందికరమైన పరిస్థితులన్నీ పిల్లలు కల్పిస్తూ ఉంటారు. ఇకపోతే భాగ్యస్థానంలో మాత్రం కేతు సంచారం జరుగుతోందండి. భాగ్యంలో కేతు సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు. ఇక్కడ మీకు ఏంటంటే గృహ సౌఖ్యం, వాహన సౌఖ్యం ఇట్లాంటివన్నిటికీ దూరం అవుతుంటాయి. అన్నీ అందినట్టే ఉంటాయి, ఏది అనుభవంలోకి రాకుండా పోతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి అలాగే పెద్దవారు ఎవరైనా ఉన్నట్టయితే వారి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. వాహన సౌఖ్యం లేకపోవటం, గృహ సౌఖ్యం లేకపోవటం లాంటివన్నీ కూడా మనకు జరుగుతూ ఉంటాయి. కొంచెం దేవుడి మీద కూడా మనం భక్తిని నిలపలేకపోవడం, పూజ చేస్తూనే ఉంటాం కానీ భక్తి నిలపకపోవటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే ఇక్కడ మనం మకర రాశి వారి కనుక తీసుకున్నట్టయితే 5 గ్రహాల యొక్క అనుకూలత మనకి గోచరిస్తూ ఉన్నదండి. బుధుడు ఒకడు, రాహు, శుక్రుడు, గురువు,
కానీ మనకి చక్కటి ఈ ఫలితాలన్నీ వస్తూ ఉన్నాయి. అంచేత ఈ మనకి ఎక్కువ గ్రహాల యొక్క అనుకూలత మనకి అనుకూలంగా ఉన్నది. అంచేత మీరు ఏ పని మొదలుపెట్టినప్పటికీ కూడా కొంచెం నిరభ్యంతరంగా మొదలుపెట్టడానికి అవకాశం ఏర్పడుతూ ఉన్నది. కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉన్నది. దానికి మీరు రోజు చేసుకునే పూజతో పాటుగా, నవగ్రహాల పూజతో పాటుగా, లేకపోతే పారాయణతో పాటుగా ఈ 16వ తారీఖున వచ్చేటటువంటి సంకటహర చతుర్థి రోజున కూడా ఆయన కూడా ఈ కష్టాలన్నింటినీ తప్పించేటటువంటి వాడు కాబట్టి, సంకటహరుడు కాబట్టి ఆయన ఒక పూజగా చేసుకోండి. అలాగే తీసుకున్నా లేదా ఆయన విఘ్నేశ్వరుడు అన్నా కూడా విఘ్నాలు ఏదైనా మన పనిలో ఏ పనిలో మొదలు పెడితే వచ్చే విఘ్నాలు కూడా తొలగించేటటువంటి భగవంతుడు కాబట్టి ఆ విఘ్నేశ్వరుడు యొక్క పూజ కూడా మీరు చక్కగా చేసుకున్నట్టే, సంకటహర చతుర్థి కనుక చేసుకున్నట్టయితే మీరు అదే దేవాలయంలో చేస్తున్నారు, ఎక్కువ తక్కువ అక్కడికి వెళ్ళి పెద్దగా ఖర్చుతో కూడుకున్న పని కాదు. కాబట్టి ఏదైనా మీరు సంకటాల నుంచి బయటపడాలంటే సంకటహర చతుర్థి అనేది ఇప్పుడు తప్పకుండా చేసుకోండి. అన్ని శుభాలు కలుగుతాయి. శుభం భూయాత్.